అంటాడు. ఎన్నో మాట ఇది? 4. 5వ విషయాన్ని చూద్దానండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతిగల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు. ఒక మాట మనం చూస్తూ వస్తున్నాం. ఎన్నో మాట ఇది? 5. 5వ మాట చూసినట్లయితే 12వ వచనం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట ఏంటి? నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు నాకు కలుగు చేసి దృఢపరచుము. అది ఏం కోరుకుంటున్నాడండి? ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన బలహీనతలు సరి చేసుకుని తాను కోరుకుంటున్నది ఏంటి దేవుళ్ళు అంటే ఏం కోరుకుంటున్నాడు? రక్షణానందం. ఏం కోరుకుంటున్నాడు? రక్షణ ఆనందాన్ని కోరుకుంటున్నాడు. నిజంగా ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన బలహీనతలు సరి చేసుకున్న తర్వాత తను కోరుకునేది ఇదే దేవునిలో. ఏం కోరుకుంటున్నాడు? రక్షణానందం నాకు మరలా ఇవ్వు. దావీదు రాజు ఏమని అడుగుతున్నాడండి? నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. అంటే రక్షణ ఆనందం ఏదైతే మనలో ఉందో దాన్ని మరలా పుట్టించమంటున్నాడు. అంటే మరలా రక్షణానందం యొక్క అనుభవంలోకి తీసుకురమ్మంటున్నాడు. మరలా రక్షణ ఆనందం యొక్క అనుభవంలోకి తీసుకురా ప్రభు అని ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు. అంటే ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన బలహీనతలు సరి చేసుకున్న తర్వాత తాను కోరుకునేది ఏంటంటే దేవునిలో ఏం కోరుకుంటున్నాడు? రక్షణానందం నాకు కావాలి ప్రభు అని దేవునిలో కోరుకుంటున్నాడు. రక్షణానందం నాకు అవసరం. ఏ రక్షణానందం? ఎలాంటి రక్షణానందం కావాలని కోరుకుంటున్నాడు? యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ఎక్కడ ఉంటుంది? యోనా గ్రంథము ఎక్కడుందో చూసారా? పేజీ నెంబర్ 762. 762 యోనా గ్రంథం చూడండి. ఓబద్యా తర్వాత ఆమోస్ తర్వాత ఓబద్యా తర్వాత యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. రక్షణానందం అన్నది ఎక్కడ ఉంది? చదవండి. అది అసలు ఈ రక్షణ ఆనందం ఎక్కడుంది? ఎక్కడుందండి? యెహోవా యొద్దనే. యెహోవా యొద్ద నుండి రక్షణానందం ఎవరికి ఇచ్చాడు? యెహోవా యొద్దనే రక్షణ ఉంది. రక్షణ ఆనందం కూడా యెహోవా యొద్దనే ఉంది. రక్షణ ఉందంటే దానికి సంబంధించిన ఆనందం కూడా అక్కడే ఉంది. ఈ రక్షణ ఆనందం ఎవరికి ఇచ్చాడు? దావీదుకా? ఎవరికి? నీతిమంతుడి యొక్క గుడారంలో రక్షణ గురించిన సునాదము అంటే అదేంటి? రక్షణ గురించినటువంటి సునాదం అంటే ఆ సంతోషంతో కూడినటువంటి మాటలు బయటకు వస్తున్నాయి. అంటే ఈ రక్షణానందం ఎవరికి వస్తుంది? నీతిమంతులకు వస్తుంది. నీతిమంతుల యొక్క గుడారాల్లో రక్షణానందం ఉంటుంది. నీతిమంతుల యొక్క గుడారాల్లో రక్షణ గురించినటువంటి ఆనందం ఉంటుంది. ఈరోజు మన కుటుంబంలో ఆనందం లేదంటే రక్షణ గురించి, మన ఇంట్లో ఆనందం లేదంటే రక్షణ గురించి, మనం వచ్చే మందిరంలో రక్షణ గురించిన ఆనందం లేదంటే కారణం ఏంటంటే ఆ రక్షణ ఆనందాన్ని దావీదు రాజు వల్లే మనం పోగొట్టుకున్నాం. ఏదో ఒక పాపం చేసే దావీదు రాజు ఒక స్త్రీతో శరీర కోరికను బట్టి పాపం చేసి పోగొట్టుకున్నాడు. మనం ఇంకా ఏ విషయాల్లో పోగొట్టుకున్నా మనకే తెలుసు. కానీ ఇలాంటి సందర్భాల్లో రక్షణ ఆనందాన్ని కోల్పోయిన మనము జీవితంలో బలలో పాల్గొనడానికి అర్హులం కామని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఈ రక్షణ ఆనందము అన్నది ప్రాముఖ్యం. రక్షణ ఎక్కడ ఉందండి? దేవునిలో రక్షణ ఉంది. రక్షణానందం దేవుని యొద్ద ఉంది. ఆ దేవుని యొద్ద ఉండే రక్షణానందం నీతిమంతుల యొక్క గుడారంలోకి నీతిమంతులకు ఇచ్చాడు. ఆ నీతిమంతుల యొక్క గుడారంలో ఏముంది? రక్షణానందం ఉంది. అంటే ఇప్పుడు దావీదు ఏ రీతిలో ఉన్నాడు? దావీదు రాజు నీతిని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇప్పుడేం రావటం రైట్ కూర్చో. కాబట్టి నీతిని కోల్పోయిన వాడుగా ఉంటాడు దావీదు రాజు. ఏ నీతి అయితే దేవుడు ఇచ్చాడు, ఎంత నీతినైతే దేవుడు కనపరుస్తూ వచ్చాడు, ఆ నీతిని దావీదు రాజు ఏం చేశాడు? కోల్పోయాడు. అందుకే తన ఇంట్లో తనలో ఉన్న రక్షణ
దేవుడిచ్చిన నీతితో కూడిన రక్షణ కోల్పోయాడు కాబట్టి ఇప్పుడు దావీదు రాజు అంటాడు, అయ్యా నీ రక్షణానందం మరలా అనుగ్రహించమంటున్నాడు. ఒక్కడ గమనించండి, దేవుడు మనమైతేనేమో దరిద్రమి పెంట కుప్ప మీద ఉన్నవారిని మనల్ని దేవుడు లేవనెత్తాడు. దేవుడైతే మనల్ని లేవనెత్తి మనల్ని నీతిమంతులుగా చేస్తే, మనకు రక్షణానందాన్ని ఇస్తే, మరలా దాన్ని కోల్పోతున్నప్పుడు, మరలా దాన్ని కోల్పోయి ఇచ్చిన దాన్ని కోల్పోయి దేవా మళ్ళీ ఇవ్వంటే మనకేముండాలి? మీరే చెప్పండి. ఇక ఏముండాలా? ఒక మాట అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి మన ఇంటికి వస్తాడు, భిక్షమెత్తుకునే వ్యక్తి వస్తున్నాడు అనుకోండి. మనం భిక్షగాలం కాదు, భిక్షమెత్తుకునే వ్యక్తి మన ఇంటికి వస్తాడు. ఉదయాన్నే వచ్చాడు, టిఫిన్ పెట్టాం. మధ్యాహ్నం వచ్చాడు, భోజనం పెట్టాం. సాయంకాలం వచ్చాడు, కురుకుర్లో బొరుకుర్లో ఏదో ఒకటి ఇచ్చాం. రాత్రికి వచ్చాడు, భోజనం పెట్టాం. ఇలా కంటిన్యూగా ప్రతిరోజు వస్తున్నాడు అనుకో, మనం ఏమంటాం? బుద్ధి లేనివాడు అంటామా? మంచిది. బుద్ధి లేనివాడా అంటాం. ఇంకేమంటాం? తెలివి లేనివాడా అంటాం. ఇంకేమంటాం? చెప్పాలి. బుద్ధి లేనివాడు, తెలివి లేనివాడు. తెలివి ఉంది కాబట్టే అక్క రోజు నీ ఇంటికి వచ్చి అడుక్కుంటుంది. బుద్ధి ఉంది కాబట్టే కదా నీ ఇంటికి వస్తే కొద్దిగా ముద్దేస్తే చక్కగా పెడతామనే వస్తుంది. ఇంకేమనుకుంటాం? అంటే ఒక వ్యక్తి పదే పదే మన దగ్గరకి దాని విషయమే పదే పదే మన దగ్గరికి వస్తున్నాడంటే డైరెక్ట్ ఒక మాట అంటాం, నీకు సిగ్గులేదా ఎన్నిసార్లు నా ఇంటికి వస్తావు అంటాం. ఏమంటావు? నీకు సిగ్గులేదా ఎన్నిసార్లు మా ఇంటికి వస్తావు అంటాం. మనమే ఒక వ్యక్తిని అలా అంటుంటే దేవుడు ఆ మాట ఎప్పుడు అనడు. ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన ఏమాత్రం త్రోసివేడు. కానీ మనకంటూ ఒక ఆలోచన ఉండాలి. ఎన్నిసార్లని ఇలాంటి జీవితంతో దేవుని దగ్గరికి వెళ్తాం, ఎన్ని పర్యాయములని రక్షణానందాన్ని కోల్పోయి ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు 10 సార్లు మన ఇంటికి భిక్షమెత్తుకోవడానికి వస్తున్నాడంటే అర్థం ఏంటి? సిగ్గు విడిచే మన దగ్గరికి వస్తున్నాడనే కదా అర్థం. అవునా? తనలో ఉన్న సిగ్గు మొత్తం విడిచాడనే మన దగ్గరికి వస్తుంది. అంటే మనం కూడా రక్షణానందాన్ని కోల్పోయి దేవుని దగ్గరకు వస్తున్నామంటే సిగ్గు విడిచిన అనుభవాలు ఉండవని అర్థం. ప్రతిసారి రక్షణానందాన్ని కోల్పోయి దేవా రక్షణానందం నాకు అనుగ్రహించి, రక్షణానందం అనుగ్రహించని ఎన్నిసార్లు అడుగుతాం? దావీదు రాజు జీవితంలో ఒక్కసారి అడిగాడు, పలుమార్లు అడగట్లా. పదే పదే రక్షణానందం ఏమని అడుగుతున్నాడా? ప్రతి ఆదివారం బల దగ్గరికి వస్తాం, నీ రక్షణ నాకు కావాలి ప్రభా, దాన్ని కోల్పోయే ప్రభా అంటాం. ప్రతి ఆదివారం బల దగ్గరికి వచ్చి రక్షణానందాన్ని కోరుకుంటూ వస్తున్నాం. కానీ దావీదు రాజు అయితే ఏంటో తెలుసా? ఒక్కసారే రక్షణానందాన్ని కోల్పోయాడు, తిరిగి మరలా ఈ ప్రభాకి దాన్ని కోల్పోను అన్నాడు. తిరిగి దాన్ని కోల్పోవట్లా. పొందిన రక్షణానందాన్ని తన బలహీనతను బట్టి పోగొట్టుకున్నాడు. తిరిగి మరలా సమకూర్చుకున్న తర్వాత ఇక రక్షణానందాన్ని పోగొట్టుకోవట్లేదు. ఎందుకంటే దాని విలువ దావీదు రాజుకి తెలుసు. ఆ రక్షణానందం ఎంత విలువైంది, ఆ రక్షణానందం ఎంత ఘనమైంది, ఆ రక్షణానందం ఎంత విలువ కలిగిందో దావీదు రాజుకి తెలుసు. దావీదు రాజుకి ఆ రక్షణానందం తెలుసు. నీకు నాకు ఆ రక్షణానందం తెలియదు, దాని వాల్యూ తెలీదు. ఆ రక్షణ ఆనందం యొక్క వాల్యూ తెలియదు. కాబట్టి ప్రతి ఆదివారం రక్షణ కోల్పోయిన వారికి వస్తున్నాం. ప్రతి ఆదివారం వాళ్ళ దగ్గరికి వచ్చి నా కోల్పోయిన రక్షణ మరలా సరిచేయ ప్రభు అని అడుగుతున్నాం. ఒక్కసారే దావీదు రాజు రక్షణానందాన్ని కోల్పోయి సరి చేసుకున్నాడు. యేసు ప్రభు వారు ప్రతిదినం సిలువ వేయబడుతున్నా, ఒక్కసారే సిలువ వేయబడ్డాడు. ప్రతిసారి మన కొరకు ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడలా. ఒక్కసారి మన నిమిత్తమైనా సిలువ వేయబడ్డాడు. ఒక్కసారి మన కొరకే సిలువ వేయబడ్డాడు. ప్రతిసారి సిలువ వేయబడుతున్నాడు. రోజు సిలువ వేయబడుతున్నాడా? మన వాళ్ళు గుడ్ ఫ్రైడే సంవత్సరానికి ఒకసారి జరుపుకున్నట్టు, సంవత్సరానికి ఒకసారి ఈస్టర్ జరుపుకున్నట్టు ప్రతి సంవత్సరం సిలువ వేయబడి ప్రతి సంవత్సరం తిరిగి లెగుస్తున్నాడా? ఒక్కసారే మృతి పొందాడు, ఒక్కసారే తిరిగి లేపబడ్డాడు. ఇక అంతే, ఎనఫ్. దాంతో అయిపోయింది పునరుద్ధానం. మరలా ఆయన సిలువ వేయబడుతున్నా, మరలా ఆయన తిరిగి లేగుట్లా. ఒక్కసారి ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా లోకంలో ప్రతి పాపంలో జీవిస్తున్న ప్రతి మానవుడికి పాప క్షమాపణ విడుదల వచ్చింది. ఒక్కసారి ఆయన చేసిన కార్యం. కానీ దావీదు రాజు కూడా ఒక్క మారే రక్షణానందాన్ని కోల్పోయాడు, తిరిగి దాన్ని సరి చేసుకున్నాడు. పదే 10 పర్యాయములు ప్రతిసారి దేవుని దగ్గరకు వచ్చి రక్షణానందం కోల్పోయిన రక్షణానందాన్ని మరలా ఇవ్వు అని చెప్పని దేవుణ్ణి శోధించట్లా. దేవుణ్ణి ఏం చేయట్లా? శోధిస్తున్నా. ఆ రక్షణానందాన్ని కలిగి ఉంటున్నాడు. ఈరోజు నీవు నేను అది ఉండాలి. ప్రతిసారి దేవుని శోధించొద్దు.
నిన్నే చూసాం ఉపవాస ప్రార్థనలో. దేవుణ్ణి శోధించేవారు ఎవరు చెప్పండి? దేవుణ్ణి శోధించే స్వభావం కలిగిన వారు ఎవరు? సాతాను వంటి వారే. నిన్న అదే వాక్యం ధ్యానించింది మేము ఉపవాస ప్రార్థనలో. దేవుణ్ణి పదే పదే శోధించేవారు అందరూ కూడా సాతాను యొక్క స్వభావం కలిగిన వారే. అంటే మనం పదే పదే దేవుని శోధిస్తామంటే సాతాను యొక్క స్వభావం మనం కలిగి ఉన్నాం. అది కాదు మనకు కావాల్సింది. ప్రభు చెప్పే మాట ఏంటండి? ఎన్నో మాట ఇది? 5, రక్షణ ఆనందము. ఒక్కసారి కోల్పోయావు, సరే ఈరోజు రక్షణానందం కోల్పోయి ఇక్కడికి వచ్చావు వాళ్ళ దగ్గరికి. ప్రభా, నీ రక్షణానందం కోల్పోయి నీ రక్తం ధర నన్ను కడిగి నీ రక్షణానందం మరలా నాకు ఇవ్వు ప్రభు అని అడుగుతున్నావు. ప్రభు ఇస్తున్నాడు. మరలా వచ్చే వారం దాన్ని ఎందుకు కోల్పోతున్నా? ఇప్పుడు దేన్ని బట్టి అయితే రక్షణానందం కోల్పోయావో ఆ తప్పు చేయకోకుండా, ఆ పొరపాటు చేయకోకుండా దాని వెడల జాగ్రత్త కలిగి ఉంటే రక్షణానందం నువ్వు కోల్పోవు కదా. వచ్చే ఆదివారం రక్షణానందం కలిగే మందిరంకి వస్తావు కదా. అంటే దేన్ని బట్టి అయితే రక్షణానందం కోల్పోతున్నావు దాన్ని తెలుసుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి. ఏదైతే మనల్ని రక్షణానందం కోల్పోయేటట్టు చేస్తుందో దానికి దూరంగా ఉండాలి మనం. అప్పుడే రక్షణానందాన్ని కాపాడుకుంటాం. ఇదన్నమాట. 6వ విషయం చూద్దాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. మా టిఫిన్ చేసి వచ్చావా? అది ఇంటికాడ ఎట్ట మాట్లాడతామో ఆ స్వరం రావాలి. మందిరంలో వినయంగా చదువుతాం, ఇంటికాడ పెద్దగా మాట్లాడతాం. అంటే అంత పెద్ద స్వరం దేవుని మందిరంలో చదివితే అందరికి వినబడిద్ది. ఎందుకంటే నాలాగా చెవిటోళ్ళు ఉంటారు కదా. కాబట్టి అందరికి వినపడాలంటే ఏం చేయాలా? ఇంటికాడ ఎంత పెద్దగా మాట్లాడతాం అంత పెద్ద స్వరం రావాలి. కాబట్టి ఎన్నో మాట ఇది? 6వదిగా. అంటే ఇక ముగిచ్చేద్దాం, టైం అయిపోయింది కాబట్టి. 12:25 కాబట్టి త్వరగా ముగిద్దాం రండి. 6వ మాటను చూసినట్లయితే ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన బలహీనతలు సరి చేసుకుని దేవుని సన్నిధిలో కోరుకుంటున్నది ఏంటంటే, ఎన్నో మాట ఇది? 6వ మాట. ఏం కోరుకుంటున్నాడు? సమ్మతి గల మనస్సు. ఏం కోరుకుంటున్నాడండి? సమ్మతి గల మనస్సు. సమ్మతి గల మనసు అంటే ఏంటి? సమ్మతి గల మనసు అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మన భాషలోనే అర్థమయ్యేటట్టు చెబుతా. సమ్మతి గల మనసు అక్క సమానంగా ఉండేది సమ్మతి గల మనసు కాదక్క. నేను చెబుతా చూడు. సమ్మతి గల మనసు అంటే ఏంటి తెలుసా? సరైనది కూడా కాదక్క. అంటే మీరు ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనిషి ఎక్కువసేపు టెన్షన్స్తో గట్టిగా నరాలన్నీ బిగబట్టినట్టుగా మాట్లాడకూడదు. మధ్య మధ్యలో నవ్విస్తూ ఉంటే ఆ ముఖ కదలికలు కదిలినప్పుడు, ఆ ముఖంలో చిరునవ్వు వచ్చినప్పుడు కొన్ని క్యాలరీస్ బయటకు వస్తాయంట మనిషికి, ఆరోగ్యానికి. కాబట్టి జ్యోతక్క లాంటి వాళ్ళు ఉండాలి కదక్క. మంచిది. అయితే సమ్మతి గల మనసు అంటే ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు సపోజ్ ఒక మాట, అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు మందిరం అయిపోయిన తర్వాత యవనస్తులు కానీ కొద్దిగా పెద్దవారైనా సరే పురుషులు శ్యామన్న షాపు దగ్గరకు రావాలి. మందిరానికి సంబంధించిన పిల్లర్స్ అన్నీ కూడా మందిరానికి సంబంధించిన అన్ని వెల్డింగ్ చేస్తున్నారు. అక్కడ చేసే వర్క్లో మనం సహకరించాలి రమ్మని నేను అన్నాను అనుకో. ఇప్పుడు దీంట్లో ఒక్కళ్ళు ఇద్దరు వచ్చారనుకో, వచ్చిన వాళ్ళు ఏం చేసినట్టు? చెప్పిన మాటకు సమ్మతించినట్టు. మిగతా వాళ్ళు రాకపోతే అంతే కదా, సమ్మతించలేని అర్థం. సమ్మతించడం అంటే అర్థం ఏంటి? చెప్పిన మాటను విని దాని ప్రకారం నడుచుకుని ముందలకి వెళ్తామే సమ్మతించినట్టు అంటే. అర్థమవుతుందండి? సమ్మతించడం అంటే అదే. గొర్రెలు చూడండి, యజమానుని సమ్మతిస్తాయి. యజమానుడు ఏ మార్గం నడుచుకుంటూ వెళ్తాడో, అది గుంట ఉందా, మంట ఉందా, లోయ ఉందా, ఎత్తులుండయా, పల్లాలు ఉండయా అన్నీ చూడవు. యజమానుడు వెళ్తుంటే ఆయన అమ్మట వెళ్ళిపోతాయి. సమ్మతించడం అంటే అర్థం ఏంటంటే, వెళ్ళేటప్పుడు మధ్యలో కుశల ప్రశ్నలు వేయకూడదు. అన్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత టైం పట్టిద్ది, ఎంతసేపు పట్టొచ్చు, త్వరగా అయిపోయిద్దే లేదా, ఎన్ని గంటలు పట్టొచ్చు, ఈ కుశల ప్రశ్నలు ఉండకూడదండి. ఇట్లా ప్రశ్నలు వేసే మధ్యలో రాలిపోయారు మన పితరులు. మరి అలా ఉండకూడదు. సమ్మతించే మనసు అంటే అర్థం ఏంటంటే ఇక ఏకీభవించి వెళ్ళిపోవటం, దాన్ని హత్తుకుని ఉండటం అని అర్థం. దాన్ని హద్దుకుని ఉండటం, ఏ మాట చెప్పారో ఆ మాటని హద్దుకుని ఉండటమే సమ్మతి గల మనస్సు. అంటే నువ్వు చెప్పిన మాటకి నేను ఏకీభవిస్తున్నా, దాని ప్రకారం నేను చేస్తా, అది సమ్మతి గల మనసు. సమ్మతి గల మనసు గురించి అనేక కోణాలు ఉన్నాయి. ఒక కోణం చెప్తున్నా. సమ్మతి గల మనసు అంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పిన మాట నేను ఏకీభవిస్తున్నా, నువ్వు చెప్పినట్టు నేను నడుస్తున్నా. అంటే భార్య
భర్త అడుగుజాడలు ఎలా నడుస్తుందో అది సమ్మతి గల మనసు అంటే. ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందిలేండి, సిటీలో కానీ అక్కడక్కడ చూసినట్టే భార్య అడుగుజాడల్లో భర్త నడవాల్సి వస్తుంది. ఎవరు అడుగుజాడల్లో? ఇప్పుడు సిటీలో ఆ ప్రాంతంలో ట్రెండ్ మారిపోయింది. భార్య యొక్క అడుగుజాడల్లో భర్త వెళ్ళాల్సి వస్తుంది. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే భర్త యొక్క అడుగుజాడల్లో భార్య వెళ్ళమంటుంది. ఇప్పుడు లోకం నాకు లోకం సిలువ వేయబడిందంటే ఇదే. మనమేమో ఏం చేయాలా? భార్య అడుగుజాడల్లో కాదు పురుషుడు అడుగుజాడల్లో భార్య వెళ్ళాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఏంటి? నువ్వేం చెబితే నేను అదే నమ్మంటున్నావు. అంటే ఇప్పుడు సమ్మతించే మనసు వ్యత్యాసం వచ్చేసింది. సమ్మతించే మనసు ఏమైపోయిందంటే విరోధం అయిపోయింది. చేయాల్సిన పని చేయట్లా, సరైన విధానంలో సమ్మతిస్తల్లా. మనుషులు కూడా వాక్యానికి విన్న దేవుని మాటలకు సమ్మతిస్తల్లా. వాక్యం ఒకటి చెబితే ఇంకో రీతిలో మనం ప్రార్థన చేస్తాం, వాక్యం ఒకటి చెబితే ఇంకో రీతిలో ఆరాధన చేస్తాం. అది సమ్మతించే మనసు కాదు. సమ్మతించడం అంటే ఏంటి? ఏ వాక్యం చెప్పాడో దాని ప్రకారం ప్రార్థించాలి. ప్రార్థన కోడికలో ఏ వాక్యం అయితే ఆరాధన చెప్పాడో ఆ వాక్యం ప్రకారము ఆరాధించాలి. ఏ వాక్యం అయితే టేబుల్ చెప్పారో ఆ వాక్యపు వెలుగులో సరి చేసుకోవాలి. అంటే అప్పుడు సమ్మతించినట్టు. సమ్మతించగలిగిన మనసు మనకు వచ్చిందంటే అర్థం ఏంటి? ఏది చెప్పబడిందో దానికి అనుకూలంగా దాన్ని అనుసరించి దానితో పాటు జీవించడమే సమ్మతి గల మనసు అంటే. ఇప్పుడు అర్థమైందండి సమ్మతించే మనసు అంటే ఏంటి? ఆ మనసు ఏంటి? చెప్పిన మాట విని దాన్ని అనుసరించడమే సమ్మతి గల మనసు. ఇప్పుడు నేను చెప్పే కదా, ఈ బాటిల్లో వాటర్ ఉన్నాయి, విషం ఉందా అపవిత్రమైంది ఉందా అది అనవసరం. ఆ బాబుని పిలిచి వాటర్ తాగంట, అన్న దీంట్లో విషం ఉందేమోనన్నా, ఏం కలిపేవోనన్నా అని అనుకోకుండా సరే సేవకుడు చెప్పాడు కదా అని తాగేయటం సమ్మతించినట్టు. దీంట్లో ఏముందో నాకు వద్దనటం సమ్మతించనిదని అర్థం. ఒక మాటలో మనకు అర్థం కావడానికి చెబుతుంది ఇవన్నీ కూడా. ఎగ్జాంపుల్, ఉపమానాలు ఇవన్నీ ఒక్క కోణంలో చెప్పాలండి. ఎందుకు చెప్పబడుతుందంటే మన జీవితము దేవునితో సమ్మతించబడి ఉండాలి. దేవుని అడుగుజాడల్లో, దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క మాటల్లో, ఆయన అడుగుజాడల్లో ఆయనతో సమ్మతించడం అంటే ఆయనతో కలిసిపోయి ఆయన మార్గంలో ఆయన చెప్పినట్టుగా మనం వెళ్ళటం, అది సమ్మతించడం అంటే. అంటే ఆయన చెప్పిన వాక్యం ఒక రకంగా ఉంటే మనం బల దగ్గర సరి చేసుకునేది ఇంకో రకంగా ఉండేది. ఆయన వాక్యం ఒక రకంగా మనతో మాట్లాడుతుంటే మనం బల దగ్గర ఇంకో రీతిలో సరి చేసుకుంటూ వస్తాం. అది సమ్మతించే మనసు కాదు. విన్న వాక్యపు వెలుగులో సరి చేసుకుని విన్న వాక్య ప్రకారం జీవించమే సమ్మతించగలిగిన మనసు. అదే దావీదు రాజు అంటాడు, ప్రభా నేను సమ్మతి గల మనసుని కోల్పోయా, ఏకీభవించే మనసు, కలిసి నడిచే మనసుని నేను కోల్పోయా. ఒక మాటలో చెప్పాలంటే నీతో కలిసి నడిచే మనసుని నేను కోల్పోయా, దాన్ని నాకు అనుగ్రహించు ప్రభు అని కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. ఒక ఆత్మావశుడైన వ్యక్తి బలహీనతలను సరి చేసుకున్న తర్వాత తను కోరుకునేది ఏంటంటే ఇదే. ఏం కోరుకుంటున్నాడు? నీతో నా మనసు కలిసి వెళ్ళేటట్టు సమ్మతి గల మనసు అంటే నీతో కలిసి ఉండే మనసు, నీతో ఏకీభవించే మనసు నాకు ఇవ్వు ప్రభు అని సరి చేసుకోవాలి. ఇదన్నమాట. 7వ విషయాన్ని చూద్దానండి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేయుము. చాలు అమ్మా. కాబట్టి ఇక్కడ రాయబడిన 7వ మాట ఏంటి మాట? నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసేయద్దు. అంటే ఏ పరిశుద్ధాత్మనైతే నేను కలిగి ఉన్నానో, ఏ పరిశుద్ధాత్మనైతే నువ్వు నాకు అనుగ్రహిస్తూ వచ్చేవో, ఏ పరిశుద్ధాత్మ అయితే నువ్వు నాకు ఇస్తూ వచ్చేవో ఆ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి త్రోసివేయద్దు, తీసేయొద్దని కోరుకుంటున్నాడు. అంటే ఒక ఆత్మావశుడైన వ్యక్తి బలహీనతను సరి చేసుకున్న తర్వాత తాను కోరుకునేది ఇదే. ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయద్దు. ఏం కావాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధాత్మ కావాలని కోరుకుంటున్నాడు. ప్రభా నీ పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించు, నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి ప్రభు అని ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు. ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన బలహీనతలు సరి చేసుకున్న తర్వాత తాను కోరుకునేది ఇదే. ఏం కోరుకుంటున్నాడు? అయ్యా నాలో ఉన్న పరిశుద్ధాత్మని తీసేయద్దు. ఒకవేళ ఆ పరిశుద్ధాత్మ నేను పోగొట్టుకుంటే ఆ పరిశుద్ధాత్మని మరలా నాకు ఇవ్వు. ఆ ఇద్దరు నుండి పరిశుద్ధాత్మని తీసేయద్దు. ఎందుకంటే నేను తప్పులు చేసి ఉండొచ్చు, పొరపాట్లు చేసి ఉండొచ్చు,
మనిషి కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాడికి యుగమందని రాబోయే యుగమందనను. కాబట్టి ప్రభా, నేను పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నానా? పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడుతున్న ప్రతి మాటను నేను తిరస్కరిస్తుంటే, ప్రతి మాటను నేను కాదంటుంటే, ప్రతి మాటను నేను వద్దనుకుంటుంటే, ప్రభా పరిశుద్ధాత్మను నేను కోల్పోయిన వాడుకుంటున్నా. కాబట్టి ప్రభా, ఆ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసేయద్దు. పరిశుద్ధాత్మ నాకు కావాలి. అంటే దావీదు రాజు యొక్క అనుభవం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన బలహీనతలు సరి చేసుకున్న తర్వాత కోరుకుంటుంది ఇదే. ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధాత్మ నాకు కావాలని కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ నాలో నుండి పోవద్దు, నన్ను విడిచిపోవద్దు అంటారు కదా. దావీదు కుమారుడా మమ్మల్ని విడిచి పోకుమయ్య పాట కూడా ఉంది కదా. అది బాగా అనుభవం ఉంది. దావీదు కుమారుడా మమ్మల్ని దాటి పోవద్దు. అదే పరిశుద్ధాత్మ మనల్ని దాటి వెళ్ళిపోకూడదు. పరిశుద్ధాత్ముడు ఉంటే మనం ఆదరించబడతాం. పరిశుద్ధాత్ముడు ఉంటే మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఏం జరిగిద్ది? మనం పాపాలు ఒప్పింప చేయబడేవారు ఉంటాం. దావీదు రాజు ఇదే మాట్లాడుతున్నాడు. అయ్యా ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసేయద్దు. ఈరోజు బలలో పాల్గొనే మనం, ప్రభు యొక్క బలలో చేయవేయబడుతున్న మనం, ప్రభు యొక్క బలలో చేయవేయబోతున్న మన జీవితంలో ఒకసారి పరీక్షించుకుందాం. పరిశుద్ధాత్మను మనం కోల్పోయామా? పరిశుద్ధాత్మను మనం కోల్పోయిన అనుభవం మన జీవితాల్లో ఉన్నాయా? ఏదైతే పరిశుద్ధాత్మను మనం కోల్పోతూ వచ్చామో, ఏ పరిశుద్ధాత్మనైతే మనం విడిచిపెడుతూ వచ్చామో, ఏ పరిశుద్ధాత్మనైతే మనం పోగొట్టుకునే జీవితం మనలో ఉందో సరి చేసుకుందాం. పరిశుద్ధాత్మ ఇంపార్టెంట్. చూడండి, మనం చనిపోయేంత వరకు మనలో ఉండాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏంటో తెలుసా? రక్షణ మనలో ఉండాలి. మనం చనిపోయే వరకు ఏముండాలా? రక్షణ ఉండాలి మొదటిగా. 2, మనం చనిపోయేంత వరకు మారు మనసు ఉండాలి. 3, మనం చనిపోయేంత వరకు క్రీస్తుతో సిలువ వేయబడిన బాప్తిస్మ యొక్క అనుభవం మనలో ఉండాలి. 4, మనం చనిపోయేంత వరకు ఏముండాలా? పునరుద్ధానపు యొక్క జీవితం ప్రతిరోజు ఉండాలి. 5, మనం చనిపోయేంత వరకు మనలో ఏముండాలా? చెప్పండి, ఏముండాలి? సువార్త ప్రకటించే అనుభవం ఉండాలి. 6, మనం చనిపోయేంత వరకు మనలో ఏముండాలి తెలుసా? దేవుని గురించిన ఆసక్తి, మీరు అంటే సాక్ష్యమైన ఉండాలి. ఏముండాలా? సాక్ష్యం ఉండాలి. 7, మనం చనిపోయేంత వరకు మనలో ఏముండాలి తెలుసా? పరిశుద్ధాత్మ ఉండాలి. ఏముండాలా? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మని 7 అనుభవం మనం చనిపోయేంత వరకు కూడా కాపాడుకోకపోతే చివరికి మనం ఏం చేయబడతాం? నష్టపోతాం. కాబట్టి ఈరోజు బల దగ్గరికి వచ్చిన మనం, బలలో పాల్గొనబోతున్నాం. మన జీవితాల్లో కొన్ని నిమిషాల్లో బలలో పాల్గొనబోతున్నాం. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుందాం. ఎక్కడ బలహీనతలు ఉన్నాయి, ఎక్కడ పొరపాట్లు ఉన్నాయి, ఎక్కడ అవిధేయతలు ఉన్నాయి. అయితే ఒక ఆత్మావశుడైన వ్యక్తి బలహీనతలు ఉన్నప్పుడు వాటిని సరి చేసుకున్న తర్వాత ఇవి నాకు కావాలని కోరుకుంటాడు. ఏవి కావాలని కోరుకుంటున్నాడో మనం చూస్తున్నాం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి తనలో ఉన్న బలహీనతలు సరి చేసుకుంటున్నాడు మొదట. ఈరోజు మనం ఆత్మావశులుగా చేయబడిన మనం ఆత్మను కోల్పోయి ఉంటే బల దగ్గరికి వచ్చి సరి చేసుకుందాం. సరి చేసుకున్న తర్వాత మనం కోరుకోవాల్సింది ఏంటి? ప్రభా, ఏం కోరుకోవాలా? నా దోషములన్నింటినీ కడిగివేయి, తుడిచివేయి. 2, నీ సన్నిధిలో నేను తూసివేయొద్దని కోరుకోవాలి. 3, శుద్ధ హృదయం నాకు కావాలని కోరుకోవాలి. 4, స్థిరమైన మనసు నాకు కావాలని కోరుకోవాలి. 5, రక్షణానందం నాకు కావాలని కోరుకోవాలి. 6, సమ్మతి గల మనసు నాకు కావాలి, ఏకీభించే మనసు నాకు కావాలని కోరుకోవాలి. 7, నీ పరిశుద్ధాత్మ నా మీద నుండి తొలగించొద్దు. అంటే ఇవన్నీ మనం కోరుకోవాలంటే ఏం చేయాలి? మొదట మన బలహీనతలు మనం ఒప్పుకోవాలి. మన బలహీనతలు ఒప్పుకోవాలి. అంటే ప్రభు యొక్క బలలో పాల్గొనుకోకుండా ఏ బలహీనతలైతే మనకు అడ్డుగా వస్తున్నాయో, ఏ బలహీనతలైతే మనలో అడ్డుగా ఉంటున్నాయో, ఆత్మావశ్యులుగా ఉన్న మనం ఆత్మను కోల్పోయేటట్టు చేసి మనలోకి బలహీనతలు రావడానికి కారణం ఏమైతే ఉన్నాయో ఆ బలహీనతలు మనం సరి చేసుకుందాం. కాబట్టి ఏ ఆత్మనైతే మనం కోల్పోయాం, ఆత్మను కోల్పోయి మనం బలహీనలు అవటానికి కారణమైనటువంటి జీవితాన్ని తీసివేయటం కొరకై ఈ దేహం, ఈ రక్తం మన కొరకై నలగొట్టబడి, విరగొట్టబడి, చిందించబడి, ఈ దేహం ద్వారా, ఈ రక్తం ద్వారా ఏదైతే ఆత్మావశులుగా ఉన్న మనం, దేవుని ఆత్మతో మన ఆత్మ విలీనమై కలిసిపోయిన మనం దేవుని ఆత్మ నుండి విడిపోవడానికి కారణమైనటువంటి ఆ బలహీనతల్ని మరలా తీసివేసి
మరలా దేవుని యొక్క ఆత్మతో మన ఆత్మ అంటుకట్టబడే విధానంలోకి తీసుకురావడం కొరకై ఈ దేహం మన కొరకై దున్నబడి విరగొట్టబడి నలగొట్టబడి మన కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాం. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే దేవుని ఆత్మను కోల్పోయి ఆత్మవశులుగా ఉండాల్సిన మనం ఆత్మను కోల్పోయి బలహీనతను బట్టి దేవుని ఆత్మను కోల్పోయిన మనము తిరిగి ఆ బలహీనతను సరిచేసి మరలా మనం ఆత్మవశులుగా చేయబట్టం కొరకై యేసు ప్రభువారు మన కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నీవు నా కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది, నేను ఏదైతే ఆత్మావశ్యుడిగా ఉండి ఆత్మావశ్యుడైన నేను బలహీనతను బట్టి నీ ఆత్మను కోల్పోయి ఆత్మావశ్యుడిగా ఉండే ధన్యతను కోల్పోయి బలహీనతను తప్పులు పొరపాటు చేసి నాలో లోపాలు ఉండేయో వాటిని తొలగించు ప్రభా. వాటిని తొలగించడానికి నువ్వు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచావు. ఈ దేహం ఈ రక్తము నా కొరకై ఆ బలహీనతలు తీసివేసి మరలా నన్ను ఆత్మావశ్యుడు అంటే దేవుని ఆత్మతో నా ఆత్మ కలిసిపోయే విధానంలో చేయటం కొరకై ఈ దేహం విరగొట్టబడి నలగొట్టబడి ఈ రక్తం నా కొరకై చిందించింది ప్రభా. దేవుని ఆత్మతో ఏకీభించాల్సిన నేను ఆ దేవుని ఆత్మ నుండి విడిపోయిన నన్ను తిరిగి దేవుని ఆత్మతో కలపడం కొరకై ఈ యొక్క దేహం నా కొరకై విరగొట్టబడి నలగొట్టబడింది ప్రభా. నా జీవితాన్ని క్షమించి నేను ఏదైతే దేవుని ఆత్మతో కోల్పోయానో దేవుని ఆత్మలో నుండి విడిపోతూ వచ్చిన ఆత్మ తిరిగి దేవుని ఆత్మతో నా ఆత్మ కలిపి దేవుని ఆత్మలో విలీనం చేసి ఆత్మావశుడిగా నన్ను సిద్ధపరచు ప్రభా. ఒక ఆత్మావశుడైన వ్యక్తి బలహీనతలు తెలుసుకుని సరి చేసుకున్న తర్వాత ఏం కావాలని కోరుకుంటున్నాడు ఆ 7 అంతల అనుభవం తిరిగి నాకు ఇవ్వు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రభు సన్నిధిలో కోరుకోవాలి. అటు కోరుకున్న రీతిలో ప్రభు సన్నిధిలో నుంచి 7 అంతల ఆశీర్వాదం మొదటి మనలో ఉన్న బలహీనతలు తీసివేసుకుని 7 అంతల ఆశీర్వాదం కావాలని ప్రభు సన్నిధిలో కోరుకున్న వారమై నీవు కోరింది బైబిల్ రాబడితే వచ్చింది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక కీర్తన కన్నా 20 నాకు వచ్చిన రాబడినట్టు నీవేదైతే బలహీనతలు సరి చేసుకుని దేవుని సన్నిధిలో ఏవి కావాలని కోరుకుంటున్నావో ప్రభు ఇవి అనుగ్రహించినట్లు అవి అనుగ్రహించడం కొరకు ఈ బల్ల ఈ దేహం ఈ రక్తం విరగొట్టబడి నలగొట్టబడి ఈ రక్తం చిందించబడింది కాబట్టి ఈ బలలో పాల్గొనడం ద్వారా నీవు నేను ఏం కోరుకుంటున్నావేవి బలహీనతలు విడుదలిచ్చి ఏమి కావాలని కోరుకుంటున్నావు క్రీస్తులో ప్రభు అనుగ్రహించినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మనమందరం కలిసి మౌనంగా ఒకరినొకరం అంటే బయట వాళ్ళు కాదు కానీ మనల్ని మనం విమర్శించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. అసలు మనం ఎలా ఉండాం, ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం, ఎలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి తనలో బలహీనతలుంటే వాటిని సరి చేసుకుని కోరుకుంటున్నవేంటో చూస్తున్నాం. దావీదు రాజు ఒక ఆత్మావశుడే, దేవుని ఆత్మతో తన ఆత్మ కలిసిపోయింది. కానీ కొన్ని బలహీనతలను బట్టి దేవుని ఆత్మను కోల్పోయే అనుభవాలు వచ్చినాయి. కానీ తాను సరి చేసుకుని దేవుని సన్నిధి నుంచి మళ్ళీ కోరుకుంటున్నాడు నాకు ఇవి కావాలని. ఈరోజు నీ నా జీవితాల్లో బలలో పాల్గొనకమును ఈ యొక్క దేహం ఈ రక్తం ఈ దేహం విరగొట్టబడి నలగొట్టబడి రక్తం చిందించబడింది మన బలహీనతలు తీసివేయటానికి. ఏవైతే ఆత్మావశులుగా ఉన్న మనలో ఉన్న బలహీనతలు ఉండయో ఆ బలహీనతను బట్టి దేవుని రాజ్యానికి వెళ్ళలేకుండా అడ్డుగా ఉండయో ఆ బలహీనతలు తీసివేసి మనల్ని ఏం చేయాలనుకున్నాడు? తిరిగి మనల్ని ఆత్మావశులుగా సిద్ధపరచాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకో. ప్రభా నేను ఇలా ఇలా బలహీనతలతో తొలిగిపోయా, ఇలా పొరపాటులో పడిపోతూ వచ్చా, ఇలా అవిధేయుని అవుతూ వచ్చా, ఇలా లోపాలు బలహీనతలు నాలో ఉండే, కొన్ని బలహీనతలు బట్టి నేను తప్పిపోతూ వచ్చా ప్రభా. కొన్ని బలహీనతలు నాలో ఉండటం ద్వారా దేవుని ఆత్మను కోల్పోయా. దేవుని ఆత్మతో నా ఆత్మ కలిసి ఉండాల్సింది దేవుని ఆత్మ నుండి నేను విడిపోయా. దేవుని ఆత్మ నాలో నుండి వెళ్ళిపోయింది. సౌలులో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ వచ్చింది. సౌలుకే ప్రాణహాని తెచ్చుకుంటూ వచ్చాడు. నాకు అలా నష్టం రాకూడదని నేటి దినమున నీ వాక్యము నీ దాసుని ద్వారా నీవు నాతో మాట్లాడుతూ వస్తున్నావు ప్రభా. నా బలహీనతలు క్షమించు. నాలో ఉండ నీ ఆత్మను నేను కోల్పోయినని ఒప్పుకుంటున్నా. తిరిగి నాకు రక్షణానందం మరలా అనుగ్రహించు, సమ్మతి గల మనసు అనుగ్రహించు ప్రభా. పరిశుద్ధాత్మ నాలో ఉంచు ప్రభా. ఆ దోషములు తీసివే ప్రభా. దావీదు రాజు వల్లే నేను కూడా వేడుకుంటున్నానని ప్రార్థన చేసుకుందాం. అట్టి ప్రార్థన మనం చేసినప్పుడు మనలో ఉన్న బలహీనతలు ప్రభు తీసివేసి మన జీవితాన్ని సరిచేసి నువ్వేం కావాలని కోరుకుంటున్నావో అవి ప్రభు క్రీస్తులో ఇస్తాడు. అలా సరి చేసుకున్న వారమై మంచి విధానంలో బలలో పాల్గొంటాను ప్రభు సహాయం చేయను గాక. ఎవరు అటు ఇటు చూడొద్దు, సరి చేసుకోనండి. సరి చేసుకుని బలలో పాల్గొందాం.